రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెన్షనర్స్ భవనాన్ని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సందర్శించారు. పెన్షనర్స్ భవనానికి విచ్చేసిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్.పి. శాస్త్రి అధ్యక్షులు కె. పద్మనాభం, ప్రధాన కార్యదర్శి నూకరాజులు ఘనస్వాగతం పలికారు. ముందుగా పెన్షనర్స్ పితామహుడు నగరా విగ్రహానికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షులు కె. పద్మనాభం అధ్యక్షతన జరిగిన సభలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గత నెల 23న ప్రవేశపెట్టిన ఆమోదించిన బిల్లుపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పింఛనుదారులకు ఇబ్బంది కలిగిన పక్షంలో ఏపీజేఏసీ ముందుండి పోరాటం చేస్తుందని పెన్షనర్స్ కు భరోసా ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ, పింఛనుదారుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లను సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఫణిపేర్రాజు, రాజేష్, ఎస్. శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రామ్మోహన్, ఎన్. వెంకట్రావు, కొప్పర్తి రాంబాబు, ఆదినారాయణరావు, ప్రసాదరావు, భాస్కర్రావు, అజీజుల్లా, సాజిదా, ఇబ్రహీం, విశ్వేశ్వరరావు, నరసింహారావు, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. పిల్లల పెళ్లికి పోతురానికి ఇచ్చిపరుస్తూ, పిల్లని పోతు వాడికి పెళ్లి చేయొద్దు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాడిని, అరే వీడి పెన్షన్ అంటే వీడికి పెన్షన్ రాదరా, ఎవరు రాని మాకండి, అప్పులు మాకండి. చూసారా మీరు అవన్నీ వాట్సాప్లో? అంత దుర్మార్గం రోజు నుంచి గౌరవం వచ్చింది. రోజు ఒళ్ళు దండలిస్తున్నామంటే గౌరవం వచ్చింది చాలు. నా పెన్షన్ నా జీతం ముందు మొదలైంది. ఆనందాన్ని అయితే నేను వ్యక్తపరుస్తున్నాను. మేము వెళ్ళకుండానే మాతో ఏం చర్చించలేదు, మాతో ఏం డిస్కస్ చేయలేదు, మేమేం చెప్పింది లేదు ఆయనతో. ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనకి ఎలాంటి ప్రత్యక్షమైనటువంటి చర్చలు జరగలేదు. కానీ ఒక మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ గాడిన పడే క్రమంలో ఒక ఏదైనా ఎవరైనా మన ఇల్లు అయినంతే కదా, మన ఇంటికి అన్వయించుకోండి. అన్ని ప్రతిదీ కూడా ఏదైనా మన రాష్ట్రానికి ఉన్నదాన్ని మన ఇంటికి అన్వయించుకోండి. సో మన ఇంట్లో గాడి తప్పినటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఏ విధంగా అయితే మనం సరి చేసుకుంటామో ఆ సరి చేసే ప్రక్రియలో మొట్టమొదట బడ్జెట్ ఈ సంవత్సరం నుంచే మొదలవద్దు. వాళ్ళ రియల్ బడ్జెట్ 14 నుంచి అయినప్పటికీ మేము మాతో చర్చించకుండానే మన బకాయిలు మేము ఆయనకి ఇవ్వలేదు రిప్రజెంటేషన్, కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఎప్పుడు 4 మాసాల క్రితమే ఒకసారి 4,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తే అందులో 1,000 కోట్ల రూపాయలు మన వాటా చెల్లించారు. మళ్ళా నిన్న 7,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే అందులో 6,000 కోట్లు పైచీలకు ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి జీపీఎఫ్ ఫైనల్స్, ఏపీజీఎల్ వితరాయల్స్, అదేవిధంగా కొన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ లాంటివన్నీ కూడా ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం బకాయిలు చెల్లించేదానికి ప్రాధాన్యత ఇవ్వమని మేము కోరితే, మేము ఆయన ప్రత్యక్షంగా కోరకపోయినా మన వినతులు చూసి దాని ప్రకారం చెల్లింపులు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం.